హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. ఈరోజు మైసూర్ బొండాను హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మైసూర్ బొండాని ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం స్నాక్స్గా కానీ మనం చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి, మీరు ఎప్పుడు మైసూర్ బొండాని చేసుకున్నా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీతో నేను కొన్ని టిప్స్ని షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టుకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మైసూర్ బొండాలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 3 కప్పుల మైదా వేసుకోవాలండి. 3 కప్పుల మైదాకు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ రేషియోలో కనుక వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 అంగుళం సైజు అల్లం ముక్కలను వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకుని కొద్దిగా, అలాగే 1 టేబుల్ స్పూన్ డిస్కేటెడ్ కోకోనట్ పొడిని వేసుకోవాలండి. అది కానీ లేకపోతే పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. 1 అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం దీంట్లో కొబ్బరి పొడి వాడడం వల్ల సోడా ఫ్లేవర్ తగ్గి బొండాలు కమ్మగా వస్తాయి, అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. మీకు వాటర్ సరిపోలేదు, గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకో కొంచెం వాటర్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలండి. 1 అర టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే వేడి చేసిన ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల బొండాలు ఫ్లఫీగా వచ్చి బాగా పొంగుతాయి. ఇప్పుడు మనం చేత్తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలో బబుల్స్ ఏర్పడి బొండాలు చాలా గుల్లగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినట్టుగా ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని 2 గంటలు నానబెట్టుకుందాం. 2 గంటలు పూర్తయింది. పిండి బాగా నానిందండి. ఇప్పుడు మనం బొండాలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని బొండాలకి సరిపడిగా ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత బొండాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం బొండాలని వేయించుకోవాలండి. అప్పుడే లోపల బాగా ఉడికి మనకి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు అన్నీ సమానంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ వేసిన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతా బొండాలన్నీ వేసుకోవాలండి. నేను చెప్పిన ఈ టిప్స్తో మైసూర్ బొండాలు మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంతేనండి, మైసూర్ బొండా రెడీ. పల్లీ చట్నీతో ఈ బొండా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడగానే తినాలనిపించే ఈ మైసూర్ బొండాని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రీలక్ష్మి రెసిపీస్ ఛానల్ని. Thank you for watching.